బిల్డింగ్ కట్టిండు ఆ తెలివి కూడా ఉండాలి కదా ఎట్లో కట్టుకున్నాడు ఇక పెద్దోడు రావాడు వాడు సుందరగిరి దాట్లే భూనిల్లు దాట్లే గవ్వే కమ్మలు గవ్వే వాసారు ఇంకా చూసుకుంటే వాడు సంబరపడుతున్నాడు నాకన్నా గొప్ప ఉన్నాడని ఈ రావని కింటాలు వాటు పోతా పోసినాక మూత ఇక సాయంత్రం వస్తుండు గుడిసెకాడికి వచ్చే వరకల్లా ఈ గుడిసెలో దేవుడు ఉంటాడు ఏ దేవుడే దేవుడు లేదు ఈ రావణ్ణి చూసి దుగుట్ట దేవుడు దుంకుతుండట ఆకిట్ట దేవుడు అలిగి పన్నాడట గుట్ట దేవుడు గుప్పు పట్టుండట ఈ రావడు బాగా చూసి ముందుకే భయపడతాడు దేవుడు కూడా అటే దుగుట్లాగిండు రావణికి అప్పడానికి వచ్చింది కమ్మలు వాసాలు పంచుకున్నా కానీ దేవుని పంచుకున్నా శరీర కడుతుంది నేను ఒక్కరిని కట్టుకుంటా ఒక్క మేకపోతే అయితే మా బలగాని రాలి వానికి సగం నాకు సగం ఖర్చు ఇక్కడ ఎక్కిండు ఆటో అప్పుడు లేదు హుస్నాబాద్ వరకల్లా పోలీస్ స్టేషన్ కూడా పెద్ద బంగ్లా చూపించారు గిదే పో మీ తమ్ముని ఇల్లు అని ఆడు బంగ్లా కాడికి వచ్చింది తిరిగి బనకల కిటకిట కూడా లగడగడ వాడు గదే అవ్వ పుట్టిండు నేను గదే అవ్వ పుట్టినా వానయ్య నా ఒక్కటే రాజుగారికి ఎందుకు రేపా బుద్ధి అయినప్పుడు లేదని నేనేమంటారు బోడగుట్ట కచ్చి తపస్సు పట్టిండు అట్లా అది పుణ్యకాలము శంకరుడు ప్రత్యక్షమైంది రావన్న ఏమడుగుతావు కోరుకోరు అంటే సుందరగిరిలో నా గుడిసెను బిల్డింగ్ ఏమంటే ఏపోను 14 అంతరాల బిల్డింగ్ ఏమంటే ఏపోను నా కోటి సిరివంతం ఏమంటే ఏపోను ఇది రావడే ఏమన్నాడు ఎరికారా శంకర కరకర 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 పొద్దు ఒడిసే వరకల్లా సుందరగిరిలో 13 వాసాలు 24 కమ్మలు నాకెత్తున్నాయా హుస్నాబాద్ లో తమ్మునికి అంతే కావాలి నువ్వు బతకవు అని బతుకుతో గడ్డి అవకాడి కుక్క ఇది గడ్డి మేది బర్లత్తెర్ర అది ఏమన్నంటే పోగు అంటే ఒకప్పుడు ఎర్రయ్యమ కూడా శంకరుని దగ్గరికి వరానికి అయిందత్తమ్మ ఏం చేయమంటావు శంకర చూసినోడు దొక్కుతుండు చూడనోడు దొక్కుతుండు నీ బాంచెన్నను గుట్టినోళ్ళు అంతా చచ్చిపోవాలని పోయింది శంకరుడు అటే బీరిపోయాడు నీ కాడ పొగాల కదండి మీరు పుట్టుడే వద్ద పొంటి పుట్ల కావాలని ఉడుతుంది మీరు గుట్టినోళ్ళంతా చచ్చిపోతే సుందరగిరిలో ఒక్క పురుగన్ను ఉంటారు ఇంత అహం పనికిరాదు బిడ్డ నువ్వు ఎక్కడైతే కుడతావో ఆడినే సత్తావు బిడ్డ అది గుట్టగా చచ్చిపోతుంది 7 తరాలైన 7 కమ్మల గుడిసెలకెళ్ళి పో బిడ్డ అన్నాడు కొంత దూరం వచ్చే వరకల్లా గౌరెల్లి మొక్కి వచ్చే వరకల్లా పుట్టు గుడ్డోడు పోయి ఎత్తుండట్రా ముండ కొడుకు 2 గుడ్లు గుడ్లు ఈ గుడ్డోడు చూస్తే శంకరుని కోసం అనిపించింది పాపం ఈ గుడ్డోని కన్నా ఒకటి ఇచ్చిపోతా అని ఆ గుడ్డోడా శంకరుని వచ్చిన ఏం కోరుకుంటావో కోరుకోరు అని గుడ్డెంతరం పెడితే గుడ్డోడు గాని ఎడ్డోడు గాని తొంటోడు గాని కుంటోడు గాని పొట్టోడు గాని ఊరికి సామానుడు కాదు పాతాయంత్రం పెడితే కదా శంకరునో గింకరునో నాకెవరు పాట కందేనా ఈ గుడ్డోడు అంటుడు మరి పేరు పాడి చేస్తావురా నిన్ను పునుకుతా అంటున్నాడు ఏం మునుకుతాడో పునుకుతావురా ఇక గుడ్డోడు మడిన పడ్డాడు శంకరుడు ఇక గుడిగాడి కొడుకు పురుక్కుంటా కాళ్ళు దొరకబెట్టిండు కాళ్ళ కాడ మొదలు పెట్టిండు పునుకుడు అలా దుట్టు నాకు వచ్చిండు అన్ని కనబట్టి ఏంటి అన్ని గంటలు గసురాలు జోలలు పేర్లు పాములు పైభూషణం నీ బాయించను శంకరుని నువ్వు మంచిగా వచ్చిను వానికి పెండ్లవు లేదు ఇల్లు లేదు జాగ లేదు జమీన్ లేదు ఏ గుడ్డోడు ఒక్కటి కన్నా కొలని శంకరుడు ఒక్కటేనా ఒక్కటే ఒక్కటే ఆ ఒక్కటి గుడ్డోడు ఏం కోరుకుండేరికేనా ఏం కోరిండు మునిమనమన్ని తీసుకొచ్చి బంగారు తొట్లలో మండబెట్టి ఆడవాళ్ళందరూ కలిసి జోలపాట వాడుతుంటే చూడాలన్న కాయుషుందయ్యా అన్నాడు నీ కడుపు ఈయనకి మునుమనుమడు కావాలంటే ఓ కొడుకైతే పుట్టాలి కొడుకు పుట్టాలంటే ఎండుదో గుడ్డుదో పిల్ల వయసు ఉండాలి
పుట్టిన మనవన్ని బంగారు తొట్టెల వండేయాలంటే వీడు కోటీశ్వరుడు కావాలి. ఆడోళ్ళందరూ కలిసి జోలపాట వాడుతుంటే చూడాలంటే గుడ్డిలంపిడి కొడుకు 2 గంటలు కావాలి. అది వరకు దాకా గుడ్డోడు బతికే ఉండాలి. ఆ గుడ్డి రావడెట్లా కోరుకున్నాడు, వద్దు రావడెట్లా కోరుకున్నాడు, గుడ్డోడెట్లా కోరుకున్నాడు. అందుకని మానవులకు కోరుకునే రీతులున్నాయమ్మా. నిజ రూపకంగా నేను వనని పిరికడ కచ్చపాల బట్టి ఒళ్ళు మీద వట్టుకుంటున్నాడు. కలమరే కలుబొమ్మలు సింగిడీలు పెదవులు వాడిపోయిన దొండ పండ్లు ఎంటికలు చూస్తేనన్నదు. ఏ తల్లి కన్నదో ఎరన హగదేవి కంచవులెట్ట తింటున్న మంచంలో నిదురెట్ట పోతున్న నిన్ను వదిలిపెట్టి అడవిలో ఎంత ఏడ్చిన ఊపుంచటోడెవడుండడు. పిండి పిండోల వెన్నీల రాసిన సూచవాడెవడుండడు. కష్టగాల వచ్చినాడు 10 మందికి ఎప్పోల ధనం బాగుంటే బ్యాంకులో దాచుకోవాలి. నా బిడ్డ నీ ముఖం మంచిగానే ఉంది కానీ నీ గుణం ఎట్టుందో. ఎందుకంటే పెయ్యి శృంగారం ఉంటే నాట పొయ్యి శృంగారం ఉండదా. అద్దం బట్టి దిద్ది దిద్ది చూసే వరకల్లా టైం అంత దీనికే కేటాయిస్తూ పొయ్యి కాడుకో వరకల్లా జబ్బు జబ్బే ఉంటే నిజం అవద్దం లచ్చవా తీరిపోయినావు అప్పుడే. అందుకని నా బిడ్డ నా బిడ్డ కన్నలు పట్టిరా నా బిడ్డ, కన్నలు పట్టిరా నా బిడ్డ. హర హర మహాదేవ శంభో శంకర. మా అప్పుల 2:30 అయినాక సప్పుడేక ఎవడాల తొవ్వందుకొని పోరా ఏర్పాటు చేస్తారు. ఎంకన్నా నన్నిది గనగన 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 గంటన తల్లి సౌనంద పెడుతున్నదో గనగన గనగన గంటన తల్లి సౌనంద పెడుతున్నది. కాశీకేనయ్యలు కదిలి వచ్చినట్టున్నారు, తిరుపతికేనయ్యలు తిరిగి వచ్చినట్టున్నారు, జంగాలు మున్సిపల్ ఎవరో వచ్చినట్టు ఉన్నారు. ఏళ్ళ మీద లెక్కలు పెడుతుంటే ఆడికి 41 రోజు అవుతున్నది. 41 రోజు నాడు నా తౌసు మెచ్చి లోకాల శంకరుడే వచ్చిండనుకున్నది. అట్టిన తౌసు భంగం చేసి గుడి బయటకు వస్తున్నది. నా తల్లులారా గుడి బయటకు వచ్చే వరకల్లా నా తల్లులారా లోకాల శంకరుడు కాదు రాజాను రంగు జంగం ఓడున్నాడు, దేశాలు తిరిగేవిడిగా జంగం ఓడున్నాడు. మారు వేసం లోపల ఉన్నది లోకాల శంకరుడు అని ఏర్పాటు అయ్యక
నీ జుట్టుకు సగినప్ప గట్ట దాంతో నువ్వు కోటరు కట్టుంది ఎందుకు అప్పగొరుకుతో కోటరు పోతా ఈడ బాయ్ ఇట్టున్నది ఎందుకో ఎంకన్నా బాయ్ ఉందా బాయ్ ఉందా నేను ఆడ నిలబడతా బాయ్ గడ్డకు మీరు ముగ్గురు రారు నూకులు కాదెందుకే కేసు వాళ్ళ మీద వాడ సచిన ఒక్కరి కావు ఆ పో నాకు పక్కన వేసుకొని చచ్చుడు ఇంకా నాకు లేక మాట్లాడతాను లచ్చవా బుద్ధి తాడిగిట్ట లేకపో ఉరిపెట్టుకుంటే నీ పేరు రాసి పట్టుకునేటట్టు నిజంగా ఎల్లక్క మల్లక్క భాగ్యక్క సుగుణక్క పద్మక్క ఇటువంటి సంఘాలు నమ్మద్దు ఎందుకే పట్టవాళ్ళు అత్తరు మన ఇళ్ళకు తాళాలు ఉండే ఉత్తర ఇంటి ముందు డంపుల కడి దొడ్డి కోయపలు లేకపోతే తల పండ్లు అవి సుందర గిరలు రేపడుతుంది కిచెన్ లో పెట్టుకోండి ఎత్తుకపోతే మళ్ళా స్కూల్ కట్టం నిన్ను ఇదేనా ఆడవాళ్ళ రీతి ఇదేనా ఆడవిల్లలకు ఎంత ఓర్పుండాలి ఎంత ఓదార్పు ఉండాలి ఎంత నిదానం ఉండాలి ఇసుంటి కొంచెం దానికి పిల్లలను ఓడిగట్టిందనుకో పిల్లగా ఇటువైనా పిల్ల ఇటువైనా పిసికి పెట్టేటట్టే ఉంది భగవంతుడనే వాడు శిరస్సును వెయ్యి వక్కలు వేసుకున్నా నీ కళ్ళకైన కనబడడు లక్ష్మణ దేవుడు టవర్ అందదా సిగ్నల్ ప్రాబ్లం అప్పుడప్పుడు అంతా గాడ్ పెడతారు భగవంతుడు కనబడతాడమ్మా లేడు కనబడబోడు సాధు రూపకంగా వత్తడో సన్నాసి రూపకంగా వచ్చునో బవాజులు రూపకంగా వచ్చునో బబ్బిలు రూపకంగా వచ్చునో ఒగ్గు రూపకంగా వచ్చునో పెద్ద మనిషి రూపకంగా వచ్చి ఎట్లా వచ్చి దర్శనమిచ్చిపోయేది ఎవడికి తెలియదు అందుకే పూర్వకాలముల ఇంటి ముంగడి బుచ్చగాడ చిల్లబడితే పెద్దలు జ్ఞానులు ఏ దేవుడు అచ్చుండో అని నోట లేదనే బదులు ఉన్నంతల చేత లేదని ఎల్లగొట్టినరా కానీ ఇప్పటోళ్ళు ఉన్నారు ఎదురింటికి బుచ్చగాడు వచ్చిండనుకో పక్కింటి ఈత తలుపులు మూసుకుంటుంది ముండకొడు కట్టడు పోదేవాడు పచ్చదాకా నా బిడ్డని ఊరెక్కర్రా పల్లెక్కర్రా అంటే బిడ్డ శివుడు ఉండేది శివపూరి పట్టణం దాని పక్కకున్నది శివగూడూరు పల్లె శంకరుడు ఎంతటి వాడు నేను అంతటి వాడు నీ ఊరు నీ పల్లె ఎక్కడా అని శంకరుడు ఎప్పుడు అడిగిండు శుభసేన పట్నం నా భర్త శుభసేన మహారాజు నా నామము సుభద్రదేవిని 66 రాజ్యాలు మాకున్నాయి 77 దేశాలున్నాయి తినటానికి బంగారు పళ్ళాలున్నాయి తాగబోతే బంగారు చెంబులున్నాయి తండ్రి ఒక్క కొడుకున్నాడు గాని ఆడపిల్ల లేదని వచ్చిన అని పాదాలు పట్టుకున్నది బిడ్డానికి ఆడపిల్ల ఫలం అంటే లేదని కాదు బిడ్డతో పాటు కొడుకు ఫలం ఉన్నది ఇద్దరినంటే గప్పుడు అనుకున్నది ఓ అయ్యా ఇంకా ముగ్గురైన పర్వాలేస్తాను అంటున్నది నాకు లేకున్నాను అనుకున్నావా అయ్యా ఇవంటున్నది ఆ కన్న తల్లి శంకరుడి కంద పొంటి ఒక్కొక్క బొట్టు కన్నీటి బొట్టు అడిసిపోతున్నది నా బిడ్డ ఫలాలిచ్చుడు ముఖ్యం కాదు ఆ బిడ్డను కొడుకుని నీకు ఓడిగడిత వల్ల ఆట చూడవు పాట చూడవు ఎత్తుకొని గోరి ముద్ద తినిపించబాకి లేదు నా బిడ్డను తినిపించబాకి లేదు నా బిడ్డను తినిపించబాకి లేదు నా బిడ్డను తినిపించబాకి లేదు నా బిడ్డరా ఇవంటే ఇస్త బిడ్డ నా బిడ్డరు ఇవంటే ఇస్త బిడ్డ నా బిడ్డరా బిడ్డ లేదంటే వెళ్ళిపోతా నా బిడ్డరు కొడుకు బిడ్డ ఉట్టినాక వాళ్ళని ఎత్తుకోని ముద్దు పెట్టుకోవాట చూడవు నీ చేత కోరి ముద్దలు తినిపించవాకి నువ్వు ఉండదు సర్వేశ్వర మూడు గడియల్ల నా బొందితో వైకుంఠ వాసాని కత్తాని ఒప్పుకుంటే ఇచ్చిపోతానా ఇచ్చిపోతానా బిడ్డ ఇంత మాట వరకు నాడు సంగామా జల్లు మానే అవ్వారో జల్లు మానే అవ్వారా గుండెలకు బిల్లు మానే అవ్వారో బిల్లు మానే అవ్వారా పరాత్పర నాకిద్దరి పిల్లలు పుట్టినాక వల్ల ఆట చూడక ముందు వాళ్ళ పాట చూడక ముందు నేను పొందుతో కైలాసం వెళ్ళిపో అన్నమాట పిల్లలకు నా తల్లులాలా సావంటే సంతోషం ఉంటది బతుకుదమంటే భయం ఉంటదా నీకు
నీకు ఇద్దరు ఉడతారంటే అవ్వ అంటుంది అయ్య నాకు ముగ్గురైనా పర్వాలేదు అంటుంది. ఎందుకంటే కాలవలకి ముసల వసొట్టోళ్ళు 20 ముళ్ళ చీర కట్టిర్రాట 100 సంవత్సరాలు బతికిరు. గిట్టనే ఇక బిడ్డను అంటే 19 మంది కొడుకులు ఇచ్చిండు అట్నవ్వ. 20 ముళ్ళ చీర కట్టే తల్లికి 19 మంది కొడుకులు ఇస్తే ఈ చలికాలం పాడైంది. అరుగుల మీద పొరగల్ల వండబెట్టి మనిషికొక్క మూర కప్పుకుంటూ వచ్చిందట పొరగల్ల. ఇంకెన్ని మూరలు ఉంటది లచ్చవా? ఇంకొక మూరు ఉంటుంది. ముసలి సపరేట్ కప్పుకొని పంటే అయిపోనా ఎవడాల రాజన్న గుళ్ళో మంది ఎట్లా పోదురా ఉండగా టంజన్న గుళ్ళో దుబ్బెట్లా పోద్ది. ఇంతొక్క బిడ్డనిస్తే క్షీర బరి పూర్తిగా నిండిపోరా. అందుకే తీయకాయ బరువు కాదు తండ్రి నాకు ఇద్దరు నోడి కట్టు అన్నది కానీ శంకరుడు అంటుండి బిడ్డ నువ్వు పెట్టినాక 3 గడియలు నీకు సాగున్నదంటే కారెడు నీళ్ళకి ఏడ్చింది. ఏ బిడ్డ అయినా పిల్లలు పుట్టినాక చచ్చిపోతాం అంటే సల్లిళ్ళకుండా నెత్తిగా పెట్టుకున్న బరువు అయిపోయింది. ఏడితే జంగమ వెళ్ళిపోతాడు కావచ్చా అని ఆల్చం కూల్చమైతే పరమన్నమైన విషమై కూకుంటుందని తన తాత్పర్యాన్ని తను తెచ్చుకొని ఎంత లోతత్వంగా ఆలోచించింది. నాకు కొడుకు బిడ్డ 2 కొడుకులు అవుతున్నారు, 1 బిడ్డ అవుతున్నది. అరటి గొడ్డురాలు పేరు పోతున్నది. కడుపు నిండగన్న తల్లిని అవుతున్నా భర్త పుడమిపై బ్రతుకుండంగా 5వ తరంగా నేను అవతల పడుతున్నా. ఇంతకన్నా భాగ్యము సంగమయ్యో నాకే ఉన్నదయ్యా సంగమయ్యా కాళ్ళు దగ్గర పెట్టి చేతులు కిందికి నోరు తెరువు కన్ను ఏదన్నా నోటి పెట్టండి అంటి ఎట్లయితుంది గాలి పెట్టండి కొమ్ము నిప్పులేదు పొగరాలి అవ్వరు అనగానే గ్యాస్ నూనె పోసేట ఊళ్ళో తెలిసిన బిడ్డ గీకులు వచ్చ వల్ల దోవలన్నీ వచ్చిన నోట్లు వస్తాయి. దగ్గర పోయి ఖర్జూర ఫలాలు చేత పట్టి పంచభూతములకు ఆనతి కట్టును కట్టి సప్పబడిపోయిన ఒక్కొక్క తక్కువ అయిపోయింది. ఇంటర్నెట్ ఇంట్లో కూకున్నాయి, కలర్ టీవీలకు కళ్ళు వచ్చినాయి, చేతులకు టచ్ ఫోన్లు వచ్చినాయి, సుందరగిరికి లేని సుఖాలు వచ్చినాయి. పూర్వముల తిండి లేక తాత సొంటోళ్లకు తిప్పలబడి రాట్లు మూటలు కొట్టి యాతాలు పోసి మన తాత ముత్తాత బతికిన్నాడు. ఉప్పోసవ వల్లని ప్రతి గుడికాడ భజన మొదలు పెట్టిరు, తాళాలు కొట్టిరు, చిరుతలు కొట్టిరు. ఇప్పుడు ఏ చిరుతల భజన లేదు. పొద్దు గూపుతైపోయి సీతల భజన పోయింది. పొలంకాడ సీసలే, ఇంటిక సీసలే, ఇంటి ముంగడ సీసలే. తీరొక్క తిండి అవుతుంది, అరొక్క రోగం అవుతున్నది. డాక్టర్లకు రోగం పేరు పెడదామంటే దొరుకుతలేదాట. సంతాన పదవి ఎవరు సప్పట్లు కొడతారు కానులకు సంతానం అవునాట. అయ్యున్నోళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటారాట. రోగాలు పోతాయాట, నొప్పులు పోతాయాట. అనిపించకపోతే నాకు పాపమాట, కొట్టకపోతే మీకు పాపమాట. సంతాన పదవి అవను ఏం కొంటావో అనుకునే మమ్మీ, నువ్వెందుకు కొడతావు మమ్మీ? ఎవరెవరు అనుమానం లేకుండా కువారం లేకుండా గట్టి కొడతారు. కొట్టినోళ్ళ రోగాలు, కొట్టినోళ్ళ పాపాలు మొత్తం పోయి కొట్టనోళ్ళకు నిండా చుట్టుకుంటాయి. దేవుడు సంతాన పాప పిరికిలుడు ఆడకట్టు పాపాలు చెడ్డ పట్టుకు పట్టుకొడుతుంది. ఏం కాదంటే తప్పుడే పోకుంటుందా? అదనుడు బిడ్డ ప్రాణము తుడు మతాన మాయమై ఎండి కొండ కైలాసం చేసుకున్నాడు ఆ శంకరుడు. సుభద్రదేవి గుడెనక గుడారం వేసుకున్న భర్త వేడిగా చెందిన నాకు 2 కమల పిల్లల సంతాన ఫలం నాకు దొరికింది నాదా. 1 బిడ్డ ఫలానికంటే మనం వస్తున్నారా? ఒక్క కొడుకు తోడా మళ్ళా కొడుకు బిడ్డ 2 కమల పిల్లలు మనకు జన్మిస్తారయ్యా. నాదా నాకు సంబరం అనిపించింది, నాదా సంతోషం అనిపించింది. ఇప్పుడే పిల్లలు ఇళ్ళ వేడికి వెళ్ళిపోదామా? ఎట్లా పోతున్నారు భార్య భర్తలు?